జై గురుదత్త శ్రీ గురుదత్త. విధి అనే పదం తెలియని వారు ఎవరూ ఉండరు. విధి అనే పదానికి ఆంగ్లములు సరిసమానమైన పదము ఫేట్ అంటారు. ఈ ఫేట్ అనే పదం చదువుకున్న వారి దగ్గర నుంచి చదువు లేని వారి వరకు తెలిసిన పదమే. ఫేట్ అంటే ఒక ప్రవచనాత్మక ప్రకటన, అలాగే జోస్యమని, దైవిక నిశ్చయత అనే భావాలుగా పెద్దలు వర్ణిస్తారు. ఈ ఫేట్ అనే పదము ఫాటం అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అయితే ఈ ఫేట్ ఎలా ఉంటుందయ్యా అంటే, ఉన్నవాడిని లేనివాడిగా చేయగలదు, లేనివాడిని ఉన్నవాడిగా మార్చగలదు. అటువంటి ఈ విధి లిఖితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. పూర్వం కబాలం అనే రాజ్యాన్ని సుందరసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆ రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక భయంకరమైన ఆకారం కనిపించి, సుందరసేన, నేను నీ మృత్యువుని, నువ్వు ఈ భూమి మీద మరో 24 గంటలు మాత్రమే బతుకుతావు. ఆ విషయాన్ని హెచ్చరించడానికే నీకు నేను కల్లోకి వచ్చాను అని చెప్పి మాయమైపోయింది. సుందరసేనుడికి చాలా భయమేసి కల నుంచి బయటకు వచ్చి తన మిత్రులను, మంత్రులను, రాజపురోహితులను, శిష్యులను, జ్యోతిష్యులను, ఇలా ఇతర పెద్దలను పిలిచి కళ గురించి చెప్పి, ఈ కళ నిజమవుతుందా, ఈ కళ యొక్క అర్థమేమిటి అని అడిగారు. అప్పుడు వారు, రాజా, మృత్యువు కనిపించిందంటే ప్రమాదకరమైనదనే అనుకోవచ్చు, కానీ మృత్యువు ముందుగా హెచ్చరిస్తుందా అనే విషయం అర్థం కావట్లేదు అన్నారు. కొందరు పండితులు స్వప్నశాస్త్ర గ్రంథాలను తిరిగేశారు. సమయం గడిచిపోతోంది, కానీ కళ వెనకున్న అర్థం అక్కడున్న ఎవ్వరికీ కూడా తెలియటం లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్న మంత్రి గారు, రాజా, వారంతా కళ వెనుకున్న అర్థాన్ని ఎప్పటికి విశ్లేషిస్తారో నాకైతే అర్థం కావట్లా. నువ్వు వెంటనే ఈ రాజ్మహల్ వదిలి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతే మృత్యువు నుంచి తప్పించుకోవచ్చేమో అనిపిస్తోంది అన్నారు. ఆ సలహా విని, ఆ సలహా అందరు చెప్పిన దానికన్నా రాజుగారికి చాలా ఆనందం కలగచేసింది. ఆ సలహా విన్న తర్వాత రాజాశ్వంపై ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకున్నారు రాజుగారు. అక్కడ గుర్రాన్ని మేతకు వదిలి ఒక చెట్టు కింద సేద తీరుతున్నారు. ఇంతలో రాజుగారి భుజంపై ఎవరో చెయ్యి వేశారు. తిరిగి చూసేసరికి ఒక నల్లటి భయంకరమైన ఆకారం. రాజా, నిన్ను ఇక్కడికి తీసుకువచ్చినందుకు నీ గుర్రానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఓ సుందరసేన, నీ విధి ప్రకారం నువ్వు ఈరోజే నువ్వు ఇక్కడ మరణించాలి. నిన్ను ఈ ప్రాంతానికి ఎలా తీసుకురావాలో నాకు అర్థం కాలేదు. అందుకే నీకు కలలో కనిపించి మరణ వార్తను ముందుగా హెచ్చరించా. నిన్ను ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిందిగా నీ గుర్రమే కదా, అది సమయానికి తీసుకువస్తుందో లేదో అని కంగారు పడుతున్నాను. కానీ నీ గుర్రం తన విధిని సక్రమంగా నిర్వర్తించింది, అందుకే నీ గుర్రానికి కృతజ్ఞతలు చెప్తున్నాను అని రాజుగారి ప్రాణాలను తీసుకువెళ్ళిపోయింది. చూసారా మిత్రులారా? అరక్షితం తిష్టతి దైవరక్షితం, సురక్షితం దైవహతం వినశ్యతి, జీవత్యనాథోపి వనే విసర్జితః, కృత ప్రయత్నోపి గృహేణ జీవతి. దైవానుగ్రహం ఉన్నచో ఇతర రక్షణలు లేకున్నా జీవించగలం. దేవుని దయ లేకపోతే ఎంత సురక్షిత ప్రదేశమునందు మనం ఉన్నా ఆ ప్రాణి ఖచ్చితంగా నశిస్తుంది. అడవిలో దిక్కు లేకుండా పారవేసిన వాడు బ్రతికి బాగుంటున్నాడు. గృహమున సురక్షితంగా ఉన్నవాడు ఎంత ప్రయత్నించినా దక్కలేకుండా పోతున్నాడు. దీనికి కారణం మనకు తెలియని ఒక శక్తి అని చెప్పక తప్పదు. ఆ శక్తియే విధి.
జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర్ శర్మ, రాజమహేంద్రవరం.